Okay, please sit down. కూర్చోండి ప్లీజ్. తల్లి మనం ఇక్కడ ఉండి వచ్చింది ఇక్కడ ఉన్నారంటుంది. ప్లీజ్ కూర్చోండి. వాళ్ళు వచ్చి ఇది 3వ వారం అవుతుంది. ఏమైందంటే 2 రోజుల నుంచి ఆ అమ్మాయి ఒకలాగా మాట్లాడడం, ఒకలాగా యాక్షన్ చేయడం చేస్తుందని సిస్టర్స్ చెప్పారు. మొన్న ప్రీవియస్ డే కదా, మొన్న ఆదివారం నేను లేను. అప్పుడు సిస్టర్ నాకు వచ్చిన తర్వాత చెప్పారు, ఆ అమ్మాయి కొంచెం బాగాలేదు, ఇంటికి పంపిద్దాము, వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి తర్వాత మళ్ళీ తీసుకుని రావచ్చు అని చెప్పారు. అందుకు నేను మాట్లాడి నేను నిన్న వచ్చిన తర్వాత మా ఫాదర్ ఫోన్ చేసి, ఫాదర్ తను బాగాలేదంట, ఫాదర్ హెల్త్ బాగట్లేదంట, ఒకసారి ఇంటికి పంపించి మళ్ళీ తీసుకుని రావచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం. మాట్లాడి అయిపోయిన తర్వాత మేము జపదండి చెప్పాము, అక్కడే బయట కూర్చొని జపమాలు చెప్పి అక్కడే భోజనం చేసాము. ఇంకా నేను చెప్పాను పిల్లలతో, ఎవరు లోపలికి వెళ్ళొద్దు, అందరూ అటు ఇటు కొంచెంసేపు నడవండి, వాకింగ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఆ పిల్ల అప్పటికే చాలా డల్గా అయిపోయింది. నిన్న డల్గా అయిపోయింది. నన్ను రాగానే అడిగి ఏమైంది అంటే జ్వరం అని చెప్పారు. జ్వరం అని చెప్తే నేను మాట్లాడాను, బాగానే ఉంది. తర్వాత సైలెంట్గా ఉండేసరికి వాళ్ళు అన్నారు, లేదు సిస్టర్ నిన్ను కూడా ఇలాగే ఉంది, తనతో మాట్లాడండి అని చెప్పారు వాళ్ళ అక్క. మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి అడిగింది, చర్చ్ కేసు చూపించింది. చర్చ్ కేసు చూపించి చర్చిలోకి వెళ్తాను, నాకు తాళం ఇవ్వండి అని అడిగింది. నేను అన్నాను, ఫాదరు లేరు, అటువైపు ఎవరు నడవరు కూడా నడవరు, ఇప్పుడు మనం వెళ్తాం కరెక్ట్ కాదమ్మా, ఇక్కడ ప్రే చేసుకోండి అని చెప్పాను. కానీ తను ఏం చేసింది, వాళ్ళ అక్క వాళ్ళ కంపానియన్స్తో కలిసి ఇక్కడ కాదు నేను అక్కడికి వెళ్ళాల్సిందే అని ఆ అమ్మాయి గ్రోటో దగ్గరికి వెళ్ళారు. నేను అన్నాను, ఒక్కదాన్నే పంపించొద్దు, అందరూ వెళ్ళండి, నడిచినట్టు ఉంటుంది, ప్రేయర్ చేసినట్టు ఉంటుంది అంటే వాళ్ళు వెళ్ళారు. పిల్లలందరూ వెళ్ళారు, నేను సిస్టర్ ఇక్కడే కూర్చొని ఉన్నాం బయట. తర్వాత వాళ్ళందరూ వెళ్ళి గట్టిగా ప్రార్థన చేస్తుంటారు, అరిచి ప్రార్థన చేస్తున్నాను అనమాట. దేనికోసం?
ప్రపంచంలో ఉన్న పాపాల కోసం, తప్పులు చేసిన వాళ్ళ కోసం, జైల్లో ఉన్న వాళ్ళ కోసం, ప్యారిష్ కోసం, ఫాదర్ల కోసం, ఏంటంటే కామన్గా సహజంగా ఉండేవి అందరికీ. అంటే నాది కాదు నీది కాదు, అలా నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు, మా పాపాలను క్షమించు, వెలంగిని మాత మా కోసం ప్రార్థించు, గట్టిగా అరిచి ప్రార్థన చేస్తుంది. అప్పుడు నేను సిస్టర్ అనుకున్నాము, రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళు ఏమనుకుంటారో, సిస్టర్స్ కదా ఎప్పుడు అటువైపు వెళ్ళరు, గట్టిగా మాట్లాడరు, ఎందుకు ఇటు వచ్చి లోపల మన చేపల్లో కూర్చొని ప్రార్థన చేసుకోమని అడిగాను. అప్పుడు అందరూ వచ్చారు, అమ్మాయి రాలేదు. తర్వాత మెల్లగా వచ్చారన్నమాట. అయితే ఆ రోజు సాయంత్రమే సిస్టర్ అక్కడ నుంచొని ఉంటే ఒక పెద్ద పాము వచ్చిందంట. ఆ పాముని వాళ్ళ అక్క చంపారు. ఆ సిస్టర్ ఏమన్నారు, ఈ అమ్మాయి యాక్షన్ చేస్తుంది, ఏదో నటించినట్టుంది అని అన్నారంట. అయితే అది అన్న తర్వాత సిస్టర్ నుంచున్న చోట పక్కమంటే పెద్ద పాము వెళ్ళింది. అది తెలియకుండా సిస్టర్ కాలు వేసేలోపు ఇంకో అమ్మాయి వచ్చి, ట్రైనింగ్లో ఉన్న సిస్టర్ వచ్చి దాన్ని చంపేశారు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత మేమిద్దరు మాట్లాడుకుంటున్నాం, 2 కాళ్ళ సందులో నుంచి మండ్రగబ్బ వెళ్ళింది. వెళ్ళేసరికి నేను చూసి ఒక రాయేసి దాన్ని చంపేశాను. అప్పుడు ఆ పిల్ల అక్కడ ఉండి చెప్తుంది, సిస్టరు నేను చెప్పిన మాట నమ్మలేదు కదా, అమ్మ వస్తానంది, అమ్మ మాట్లాడతానంది, నేను చెప్పాను, సిస్టర్ జసింతా నన్ను నమ్మలేదు, అందుకే దేవుడు 2 సార్లు మరణశిక్ష విధించాడు, కానీ ఎస్కేప్ అయిపోయారు సిస్టర్ అని అక్కడ చెప్తుంది ఆమె వాళ్ళ సిస్టర్కి, వాళ్ళ కంపానియన్స్కి. తర్వాత వచ్చినాక తను వచ్చి చెప్పారు, నువ్వు సిస్టర్ మేము కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలి, మేము పడుకోము అన్నారు. సరేలే నేను అన్నాను, ఇక్కడే కూర్చోండి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఒంటరిగా వదలొద్దు అని చెప్పాను. వాళ్ళ కంపానియన్స్, వాళ్ళ అక్క వాళ్ళు, సీనియర్స్ అందరూ ఉన్నారు, బయట కూర్చుని ఉన్నాం మేము కూడా. వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు, గట్టిగా ప్రేయర్ చేసుకుంటున్నారు. నేను అన్నాను అలసిపోతారు, వెళ్ళిపోయి పడుకోండి. తనేం చెప్పిందంటే, లేదు ఈరోజు నేను ప్రార్థన చేయాలి, నాకు వెళ్ళాలని లేదు, నేను ప్రార్థన చేసుకోవాలి, ఇక్కడే చేయాలి, అమ్మ వస్తుంది, అమ్మ చెప్పింది నాకు, అమ్మ నాకు చెప్పింది, ఇంకా అయ్యే మాటలు తను చెప్తా ఉంది, ఇంకేం చెప్పట్లా, గట్టిగా ప్రార్థన చేస్తుంది, ఆ మాటలు మాత్రమే చెప్తుంది. ఇంకా 9:30, 10 ఆ టైంలో నేను అన్నని వెళ్ళి పడుకున్నాను, కొంతమందిని పంపించేశాను. తాను వెళ్ళి పడుకోలేక మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చొని నైట్ 9:30, 10 ఇంకా పడుకొని కూర్చొని ప్రేయర్ చేస్తున్నారు. అరౌండ్ 11 గంటలకి ఈ చిన్న క్రాస్ ఉంది కదా, అక్కడ పెట్టిన క్రాస్, ఆ క్రాస్ ఇలాగే ఉంది టేబుల్ ఆల్టర్ మీద. తన చేతిలో చిన్న రోసరీ ఉంది, అది కూడా అక్కడే ఉంది. ఆ రోసరీ ఇలా పెట్టి ఇలాగే ప్రేయర్ చేస్తుంది. తను అంటుకోలేదు తన వేళ్లతో. ఆ రోసరీ మొత్తం బ్లడ్ అయిపోయింది అనమాట. నేను మరీ తల్లికి పూలు కడుతున్నాను ఆ రూమ్లో కూర్చొని. తను వాళ్ళ అక్క, వాళ్ళ కంపానియన్స్ 4-5 వచ్చారు. సిస్టర్ ఇగో నేను చెప్తే మీరు నమ్మలేదు కదా, అమ్మ వచ్చిద్దని, వచ్చింది చూడండి అని 2 చేతులు ఇలా వచ్చింది అనమాట. ఇలాగే వచ్చి నా దగ్గర కబోర్డ్ దగ్గర నుంచి నేను చూస్తుంది. నేను చూడలా, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నేను పట్టించుకోలే. తర్వాత తీరా చూస్తే అమ్మాయి కనిపిస్తుంది. వెళ్ళి చూస్తే ఆ పిల్ల ఏడుస్తూనే ఉంది. అమ్మ వెలంగిని మాత, ఇంకోటి ఏదో వాళ్ళ ఊరి పేరులో ఉంటుంది, మేరీ మాత పేరు. తను చేత క్షమాపణ అడుగుతుంది, క్షమించండి, మమ్మల్ని క్షమించండి, స్వస్థత దయచేయండి, మా కోసం ప్రార్థించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తూ చూపిస్తుంది. ఇంకా అప్పుడు మేము అందరం అక్కడే కూర్చున్నాం మా రూమ్లో 1 గంటన్నర, దగ్గర 11:30, 12 వరకు కూర్చున్నాం. అప్పుడు ఏం చెప్పింది అమ్మాయి, 12 గంటలకి అమ్మ వస్తానంది, నేను చేపలకి వెళ్ళిపోతున్నాను, మీరు వచ్చేయండి అన్న. అంతే, అందరూ వచ్చేసాం ఆమెతో పాటు. వచ్చి ఆ అమ్మాయి సాష్టాంగ నమస్కారం చేసి 2 చేతులు ఇలా చాపింది. చాపి ఇలా పెట్టి 2 నిమిషాలు కూడా ప్రార్థన చేయాల. 2 నిమిషాల తర్వాత ఇలా చూస్తే ఆ పిల్ల బాధ తట్టుకోలేక చెయ్యి ఓపెన్ చేసి అల్లీలో కలుగుతుంటే మొత్తం బ్లడ్ ఉండిపోయింది అన్నమాట. మేము ఆ రక్తం అవన్నీ చూస్తూ ఉండేసరికి క్రాస్ ఉంది, క్రాస్ ఫుల్గా బ్లడ్ అయిపోతుంది. ఇంకా మొత్తం చూసి మాకే లేదు ఫాదర్, అమ్మాయి క్రాస్ ఇలా పెట్టి క్రాస్ ముందు ఇలా ప్రాస్టేట్ చేశారు, క్రాస్ కూడా బ్లీడింగ్ అవుతుంది. ఇంకా ఈ అమ్మాయి చేతులు కూడా బ్లీడింగ్ అవుతా ఉన్నాయి. అప్పుడు ఇంకా అమ్మాయి బాగా గట్టిగా అరిచి, ఒక పక్కన నొప్పి, ఒక పక్కన అమ్మాయి క్రాస్ ఉన్నా సరే జీసస్ పేరు ఎప్పుడు తలవలేదమ్మా. ఫస్ట్ అమ్మ వెలంగిని మాత, అమ్మ 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 వెలంగిని మాత, వెలంగిని రక్తం. ఇది ఎంత రక్తం ఏమో 4 శాతం రక్తం, 3 సార్లు రక్తం. తర్వాత ఇక్కడ రక్తం వచ్చేసి ఇక్కడ పాలి, ఇదంతా రక్తం ఏమో. ఇది కన్నీళ్ళు, ఇది అది రక్తం. ఆ అమ్మాయికి మేము నమ్మలేదు. ఆ అమ్మాయి మనం మీరు వస్తా అంటే ఇప్పుడు నమ్మలేదంటే ఆ అమ్మాయికి ఆ బ్రోకర్గా కాపీ చేసుకుంటామంటే మన పేరు వస్తుంది అని చెప్పి మా సిస్టర్ తమాషా మాట్లాడుతుంది, ఏది ఇది చేస్తుందని అమ్మాయి ఇంటికి పంపుదాం అనుకున్నా. ఇంట్లో మాట్లాడుతుంటే ఇంటికి పంపడం కానీ సిస్టర్తో నేను చూసి అమ్మ వాళ్ళ ఫోన్ చేసి పంపడం అనుకుంది. ఇక్కడ కూర్చున్నది. తర్వాత
సిస్టర్కు అప్పుడే ప్రాబ్లం అయింది. సిస్టర్కి మా సిస్టర్కి ఎవరైతే నమ్మలేదో మేము సిస్టర్ పక్కనే ప్రాబ్లం అయింది. పాము చూసి చంపినాము. మళ్ళీ పెద్ద తేలి అది కూడా మళ్ళా వచ్చేసింది తలకి. అప్పుడు ఆ అమ్మాయి అక్కడి నుంచి చెప్తుంది, నా మాట మీరు నమ్మలేదు, మీకోసం 2 సూచనలు పంపించాను, మీరు తప్పించుకున్నాను, దేవుడే మిమ్మల్ని కాపాడలేదు, ఇప్పుడు వస్తుంది మార్గం నమ్మండి నమ్మండి. అప్పుడు ఇది రక్తం వచ్చినాక ఇక్కడ కూడా రక్తం కింద పడింది. అదొక రక్తం. తర్వాత ఖచ్చితంగా 1 గంటకు అమ్మ మరియా వస్తుంది అని చెప్పింది. 1 గంటకు పిలిచి అమ్మ వస్తుంది చూడండి మీరని. అప్పుడు వీళ్ళు కాదని చెప్పారు. అప్పుడు నాకు ఫోన్ చేసి నా వాళ్ళు ఫోన్ చేసి చెప్తే సరే అమ్మా బయట రాలేదు. తర్వాత ఈ రోజు నుంచి చేతులు నడి పూజలకి అమ్మాయికి ఎక్కడి నుంచి రక్తం మొత్తం తెలియదు. రక్తం ఇప్పుడు కంట్రోల్లో వచ్చారు. సిస్టర్ చాలా నీరసం అయిపోయింది, పనుకోంది అనమాట. రక్తపాతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మాకు చూడాలంటే సైలెన్స్ చూడాలి, కానీ మనం అక్కడ మాట్లాడుతుంది శబ్దం చేస్తే నేను ఇందాక చెప్పినప్పుడు మనం ఒక పాలిథిన్ యాప్స్ ఉండే పాజిబుల్ అది. ఎందుకంటే అందరూ విగ్రహాన్ని తగలాలని అందరికీ తగిలి పోతుంది అనమాట. చూడండి, నేనేమంటున్నాను అంటే ఫాదర్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక పాలిథిన్ కవర్ ఇట్లా వేసుకుంటాను. ఇప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు కాబట్టి దండేస్తున్నారు, నేను కూడా వేసాను అనమాట. అప్పుడు అందుకనే నా రిక్వెస్ట్ పాలిథిన్ ఇక్కడ కూడా ఒక పాలిథిన్ కవర్ అందరు ట్రాన్స్పరెంట్గా ఉండేది ఉంటే మనం భద్రపరచుకోగలం. అంటే దూరం దండా తెలిసినప్పుడు లైవ్లో ఒకటంటే నీకు తెలిసిన విషయం ఇది ఆప్యాల ఆధ్యాత్మిక কিন্তু সে আপনাকে চিনতে পারেনি প্রভু, মতে তুমি বিরাজ মানো হে যিশু বাবা কুমারী মারিয়া, মতে বেটিকে শান্তি লাগিলা। মো হাত দুই যাক কিছু কাম করু নাই, হে মা কুমারী মারিয়া, মো হাতକୁ ମଧ୍ୟ তুমি ସେଇ ପ୍ରକାର ସବୁ ଯନ୍ତ୍ରଣା ଟାଣିକି ନିଅ। ମୋ ହାତ ମଧ୍ୟ ବହୁତ କଷ୍ଟ ଲାଗୁଛି, ହେ ମା ବେଲାଙ୍କିନୀ ମୋର ପ୍ରାର୍ଥନା ଶୁଣ ଗୋ ମା ଲୁର୍ଦ୍ଧ ମେରୀ, ହେ ମା ବର୍ତ୍ତମା ଜନନୀ, ମୋ ହାତକୁ ତୁମେ ଚୁମ୍ବନ କର, ମୋ ହାତ ଯେପରି ସୁସ୍ଥତା ପ୍ରଦାନ କରିବ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ ଲୁର୍ଦ୍ଧ ମା, ମୋ ହାତ ବି ଟିକେ ଶାନ୍ତି ଲାଗିଲା। ହେ ମା କୁମାରୀ ମାରିଆ, ମା ବର୍ତ୍ତମା ଜନନୀ ମୋର ଘର ଦୁଇଟି ବେଶୀ ଭୂତ ଅଛି, ଲୁହା କଣ୍ଟାରେ ମୋତେ ମାରିଛନ୍ତି, ସେମାନେ ପାପୀ ମଣିଷ।
ମାରିବାକୁ ଏତେ ଜୋର ସେ କଣ୍ଟାରେ ମାରିଦେଲେ ବେଶୀ କଷ୍ଟ ହଉଛି। ହେ ଯୀଶୁ ବାପାକୁ ମାରିବା ମୋ ଛାତିକୁ ତ୍ରିଶୂଳରେ ମତେ ଚିରିଦେଲେ ଗୋ, ମତେ ବେଶୀ କଷ୍ଟ ହଉଛି। ହେ ମା ବେଳାଙ୍କିନୀ ବର୍ତ୍ତମା ଜନନୀ, ମତେ ତୁମେ ମୋ ଯନ୍ତ୍ରଣାକୁ ଟାଣିକି ନେଲ, ସେଥିପାଇଁ ମୁଁ ତୁମକୁ ପ୍ରାର୍ଥନା କରୁଛି। ତୁମେ ମୋତେ କହିଲ ଏମାନଙ୍କ ପ୍ରାର୍ଥନା ଶୁଣିବାକୁ ମୁଁ ନିଶ୍ଚିତ ଆସିବି। ତୁମେ ଏ ଜାଗାରେ ବର୍ତ୍ତମାନ ଉପସ୍ଥିତ ଅଟ ଗୋ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ଆମ୍ଭେମାନେ ତୁମକୁ କୋଟି କୋଟି ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ ଗୋ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ହଁ ପ୍ରଭୁ, ତୁମେ ଯେଉଁମାନଙ୍କୁ ଘୃଣା କରୁଅଛ ସେମାନେ ଉପସ୍ଥିତ ଥିଲେ ମଧ୍ୟ ତୁମେ କ୍ଷମା କରିଦିଅ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ପିରିୟଡ଼ ପଡ଼ିଥିବା ଲୋକ ଆପଣଙ୍କ ପାଖକୁ ଆସିଲେ ସୁଦ୍ଧା ତୁମେ କ୍ଷମା କରିଦିଅ। ସେମାନଙ୍କୁ ତୁମେ ବହୁତ ଘୃଣା କର ଗୋ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ତାଙ୍କ ପାଇଁ ମୁଁ ତୁମକୁ କ୍ଷମା ଭିକ୍ଷା ମାଗୁଛି ଗୋ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ତୁମକୁ ଦେଖିବା ପାଇଁ ସେମାନେ ଆସିଅଛନ୍ତି। ସେମାନେ ତୁମକୁ ଦେଖିପାରୁନାହାନ୍ତି, ହେଲେ ମୁଁ ତୁମକୁ ଦେଖିପାରୁଛି ଗୋ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ତାଙ୍କର ପ୍ରାର୍ଥନା ତୁମେ ଶ୍ରବଣ କର ଗୋ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ସେମାନଙ୍କ ମସ୍ତକ ଛୁଆଁ ତୁମେ ତାଙ୍କୁ ଆଶୀର୍ବାଦ ପ୍ରଦାନ କର ଗୋ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ମୋର ପ୍ରାର୍ଥନା ତୁମେ ଶୁଣ ଗୋ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ଯେଉଁ ଦିଦିମାନେ, ଯେଉଁ ସିଷ୍ଟରମାନେ ଯେଉଁ ପ୍ରାର୍ଥନା ମାଗୁଅଛନ୍ତି ସେମାନଙ୍କ ପ୍ରାର୍ଥନା ତୁମେ ଶୁଣ ଗୋ। ହେ ଆମମାନଙ୍କ ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା, ତୁମର ନାମ ପୂଜିତ ହେଉ, ତୁମ ରାଜ୍ୟ ଆସୁ, ଯେପରି ସ୍ୱର୍ଗରେ ସେହିପରି ମର୍ତ୍ତ୍ୟରେ ତୁମର ଇଚ୍ଛା ପୂରଣ ହେଉ। ଆଜି ଆମମାନଙ୍କୁ ଦୈନିକ ଆହାର ଦିଅ। ଆମ୍ଭେମାନେ ଯେପରି ନିଜର ଅପରାଧ କ୍ଷମା କରୁ, ତୁମେ ସେହିପରି ଆମର ଅପରାଧ କ୍ଷମା କର। ପ୍ରଲୋଭନ ପଡ଼ିବାକୁ ଛାଡ଼ ନାହିଁ, ଏବଂ ମନ୍ଦରୁ ଆମମାନଙ୍କୁ ରକ୍ଷା କର। ନମସ୍ତେ ମାରିଆ, ଅନୁଗ୍ରହରେ ପୂର୍ଣ୍ଣା, ପ୍ରଭୁ ତୁମରି ସଙ୍ଗରେ, ନାରୀମାନଙ୍କ ମଧ୍ୟରେ ତୁମେ ଧନ୍ୟ, ଏବଂ ଧନ୍ୟ ତୁମର ଗର୍ଭର ଧନ୍ୟ ଫଳ ଯୀଶୁ। ଓ ପରମେଶ୍ୱରଙ୍କ ମାତା ପୁଣ୍ୟମୟୀ ମାରିଆ, ଆମ୍ଭେମାନେ ପାପୀ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ବର୍ତ୍ତମାନ ଆମମାନଙ୍କ ମରଣ ସମୟରେ ନିବେଦନ କର। ନମସ୍ତେ ଅନୁଗ୍ରହ ପୂର୍ଣ୍ଣା, ପ୍ରଭୁ ତୁମରି ସଙ୍ଗରେ, ନାରୀମାନଙ୍କ ମଧ୍ୟରେ ତୁମେ ଧନ୍ୟ, ଏବଂ ଧନ୍ୟ ତୁମର ଗର୍ଭର ଫଳ ଯୀଶୁ। ଓ ପରମେଶ୍ୱରଙ୍କ ମାତା ପୁଣ୍ୟମୟୀ ମାରିଆ, ଆମ୍ଭେମାନେ ପାପୀ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ବର୍ତ୍ତମାନ ଆମମାନଙ୍କ ମରଣ ସମୟରେ ନିବେଦନ କର। ହେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ, ଛୋଟା ଲୋକକୁ ତୁମେ ମା ବେଲାଙ୍କିନୀ ସୁସ୍ଥତା ପ୍ରଦାନ କଲ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ତୁମେ ସେମାନଙ୍କୁ ସାନ୍ତ୍ୱନା ଦେଲ ଗୋ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ତୁମ ଆଶ୍ରୟରେ ଯେଉଁମାନେ ଅଛନ୍ତି ସେମାନଙ୍କୁ ତୁମେ ସହାୟ ହୁଅ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ଅନ୍ଧ ଲୋକକୁ ତୁମେ ସୁସ୍ଥତା ପ୍ରଦାନ କଲ। ହେ ମା ବେଲାଙ୍କିନୀ, ଗୋଟେ ପିଲାଟା ପ୍ରଭୁ, ମା ବେଲାଙ୍କିନୀ ତୁମକୁ କାନ୍ଦି କାନ୍ଦି ପ୍ରାର୍ଥନା କରୁଅଛି। ସେ ତାଙ୍କ ପାଖକୁ ଯାଇ ତୁମେ
ಅವನು ଦେଲୁ ହେ ମା ବେଲାଙ୍କିନୀ ତାଙ୍କ ମା ତୁମେ ସୁସ୍ଥତା ପ୍ରଦାନ କର ତା ମା ଯେପରି ସୁସ୍ଥ ହୋଇପାରିବ ହେ ମା ବେଲାଙ୍କିନୀ ସେହି ବିକଳାଙ୍ଗ ପିଲାଟିଏ କାନ୍ଦୁଛି ଗୋ ତୁମେ ତାଙ୍କ କ୍ରଦନ ଶୁଣ ଗୋ ହେ ମା ବେଲାଙ୍କିନୀ ହେ ମା ବେଲାଙ୍କିନୀ ତାର ମା ସୁସ୍ଥତା ପ୍ରଦାନ କରିଲା ମୁଁ ତୁମକୁ କୋଟି କୋଟି ଧନ୍ୟବାଦ ଦେଉଅଛି ହେ ମା କୁଆରୀ ବାରିଆ ମା ବେଲାଙ୍କିନୀ ତୁମେ ଏତେ ଲୋକଙ୍କୁ ସୁସ୍ଥତା ପ୍ରଦାନ କଲ ମୁଁ ତୁମକୁ କୋଟି କୋଟି ଧନ୍ୟବାଦ ଦେଉଅଛି ହେ ମା ବେଲାଙ୍କିନୀ ମୋର ପ୍ରାର୍ଥନା ତୁମେ ଶ୍ରବଣ କରିଲ ବୋଲି ମୁଁ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଅଛି ତୁମେ ଧନ୍ୟ ଏବଂ ଧନ୍ୟ ତୁମର ଗର୍ଭର ଫଳ ଯୀଶୁ ହେ ଯୀଶୁ ବାବାଙ୍କୁ ମାରି ତୁମେ ଜାଗାରେ ବିରାଜ ଅଛ ମୁଁ ଦେଖୁଅଛି ସମସ୍ତେ ଦେଖୁଅଛନ୍ତି ମୋର ପ୍ରାର୍ଥନା ତୁମେ ଶୁଣ ହେ ଯୀଶୁ ବାପା ଆମେ ସମସ୍ତେ ଖୁସି ଅଟୁ ତୁମେ ଏ ଜାଗାରେ ବିରାଜମାନ ଅଛ ଆମେ ପ୍ରଭୁ ପାପୀ ମଣିଷ